ఇక్కడ ఎవరి ఇరిగేషన్ వాళ్ళదే. దాదాపు 1,00,000 కోట్ల విలువైన సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక కామెడీ ఎపిసోడ్గా మారిపోయింది. కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని, కొంప కొల్లేశ్వరం అని సూటిపోటి మాటలతో ఎవ్వరి కటింగ్లు వాళ్ళు ఇస్తున్నారు. సీజన్కోసారి రాజకీయ పార్టీలు కొట్లాడుకోవడానికి ఒక కమర్షియల్ ఎలిమెంట్గా మాత్రమే పనికొస్తోంది కాళేశ్వరం ప్రాజెక్ట్. కట్టిన వాళ్లకు ఎంతటి అమూల్యమైన ప్రాజెక్టో తర్వాత పవర్లోకి వచ్చిన వీళ్లకు మాత్రం అంతకంటే అనాకారీ ప్రాజెక్ట్ అయిపోయింది. గ్రౌండ్లో రైతు జనాభా అభిప్రాయాలకు విరుద్ధంగా పరస్పరం పొలిటికల్ కుమ్ములాటలకే పరిమితమైంది కాళేశ్వరం. కారు పార్టీ వర్సెస్ కేబినెట్ మంత్రులు, మధ్యలో కమలం సార్లు. కుమ్మేసుకుందాంరా అనే రేంజ్లో నడుస్తోంది తెలంగాణలో సాగు రాజకీయం. ఈ పంపుని పంపితే టెక్నికలీ సాధ్యం కాదు. ఒక్క వారం రోజులు అప్పచెప్పి మొత్తం తెలంగాణ నిండా మళ్ళీ నీళ్లు వారించి పెట్టే బాధ్యత మాది. ఈ ప్రభుత్వం ఈనాడు మీద మీరు వేస్తున్నారు. ఏదో ప్రాజెక్టు ఏదో కొట్టుకుపోతుంది ఏదో అవుతుంది అని దాన్ని మేము బాధ్యత వహిస్తాం. బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటారు. ప్రభుత్వానికి ఏం రాసేయాలో రాసిస్తాడు కేసీఆర్. కాళేశ్వరం కాదు కూలేశ్వరం కాదు, ఈ రెండు పార్టీల ఒక డ్రామేశ్వరం. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయాల్సిందేనని బీఆర్ఎస్ పార్టీ, డ్యామ్ సేఫ్టీ అధికారుల హెచ్చరికల్ని బేఖాతరు చేసి నీళ్లు ఎలా వదులుతామని హస్తం పార్టీ రెండూ కలిసి డ్రామాలాడుతున్నాయని కమలం పార్టీ. ఈ పాలిటిక్స్ లో ఒద్దన్న కొద్దీ ఉట్టిపడుతోంది జలకళ. నీళ్లు, నిలదీతలు, నిరసనల నిప్పుతో అట్టుడుగుతోంది తెలంగాణ. మంత్రులు, మాజీ మంత్రులే ఇరిగేషన్ ఇంజనీర్ల అవతారమెత్తి నీటి విడుదలపై సొంత పర్ఫార్మెన్స్లతో ఇరగదీస్తున్నారు. మీడియా మీటింగ్లు పెట్టి అదే పనిగా లెక్చర్లు దంచుకొడుతున్నారు. ఎవరికి వాళ్లు జల ఫిరంగుల్ని సంధిస్తున్నారు. కేటీఆర్ కన్నెపల్లి టూర్ తో మొదలైంది అసలు రచ్చ. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర గోదావరి నది ప్రవాహాన్ని పరిశీలించడానికి ఆదివారం టూర్ వేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఖరీఫ్ సీజన్ మొదలై నెల రోజులు దాటుతున్నా కాళేశ్వరం పంప్ హౌస్ నుంచి నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. అసలు కాళేశ్వరం రిపేర్ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా లేదా అని ప్రశ్నించారు. ఒకవేళ పంపులు ఆన్ చేయకపోతే వేలాది మందితో కన్నెపల్లిని ముట్టడిస్తామని హెచ్చరించారు కూడా. ఒక పథకం ప్రకారం రైతాంగాన్ని రొస్టు పట్టిస్తోందని ప్రభుత్వంపై ఒంటికాల మీద లేస్తోంది గులాబీ దండు. కన్నెపల్లి పంపుల్ని ఆన్ చేయకపోవడం వెనుక బీఆర్ఎస్ పార్టీకి పెద్ద కుట్రే కనిపిస్తున్నట్టుంది. నీకు మా మీద కోపం ఉంటే ఏమన్నా చేసుకో, కానీ మా మీద కోపం రైతుల మీద తీయకు. మరి యూరియా ఇస్తే పంట వండుతుంది, పంట వండితే మరి మళ్ళీ పంటలు కొనాలి, పంట కొంటే మద్దతు ధర ఇయ్యాలి, మద్దతు ధరిస్తే మళ్ళా బోనస్ ఇయ్యాలి. ఇక సప్పుడేక ఈ లొల్లెంతెందుకు, నీళ్లు లేకపోతే ఏ లొల్లి లేదన్నట్టు ఇవాళ నీళ్లు ఉండి కూడా పంటలను ఎండబెడుతున్నాడు, రైతులను ఇవాళ తొక్కుతున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చేతగాకపోతే తప్పుకోవాలని కేసీఆర్ కి అప్పగిస్తే వారం రోజుల్లో సమస్య పరిష్కారం అయిపోతుందని కేటీఆర్ ఇచ్చిన సౌండ్ తో ఉలిక్కిపడింది ప్రభుత్వం. కౌంటర్లతో తిరగబడింది ఇరిగేషన్ మంత్రిత్వ శాఖ. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారుల కంటే కేటీఆర్ ఎక్కువ చదువుకున్నారా? రైతులకి ఎప్పుడేం చేయాలో మాకు తెలుసు అనేది ఉత్తమ్ ఇచ్చిన ఆన్సర్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీళ్లు నింపడం ప్రమాదకరం. ఏదైనా జరిగితే భద్రాచలం సహా 44 ఊళ్లు కొట్టుకుపోతాయని తమ ముందు చూపు గురించి ఘనంగా చెప్పుకుంటోంది ప్రభుత్వం. మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోతే కింద 44 ఊర్లు కొట్టుకపోతాయి, భద్రాచలం టౌన్ కొట్టుకపోతుంది, భద్రాచలం గుడి కొట్టుకపోతుంది. అందుకోసమే 3 బ్యారేజ్లు కూడా గేట్లు పైకెత్తి అలౌ ఫ్రీ ఫ్లో ఆఫ్ ది రివర్ అని చెప్పి వాళ్ళు చెప్తే మరి కొద్దిగా కల్వకుంట్ల తారక రామారావు గారి కంటే కొంత వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉందని మేము అనుకుంటున్నాం ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి. కానీ భద్రాచలం కొట్టుకుపోతుందన్న భయాలు ఉత్తుత్తివేనంటోంది బీఆర్ఎస్. గతంలో గోదారమ్మకొచ్చిన వరదల్ని, ఊర్లని ముంచేసిన నీళ్ల సైజుల్ని లెక్కలు చెబుతోంది. ఎవడు చెప్పండి నేను భద్రాచలం కొట్టుకపోతుందని? రేవంత్ రెడ్డి చెప్పిండా? ఎవడు చెప్పాడు భద్రాచలం కొట్టుకపోతుందా? 250 పైన టీఎంసీల నీళ్ళు వస్తే ఊర్లకి నీళ్ళు వచ్చినాయి. ఈ అన్నారం సుందిల నిలుపుదలనే ఒకటి 10 టీఎంసీలు, ఒకటి 8 టీఎంసీలు. 2 నువ్వు అన్నట్టు దురదృష్టవశాత్తు జరిగినా ఇవాళ పోతానే. ఇంత జగదీష్ రెడ్డి గారు చెప్పారు 1,00,000 క్యూసెక్లు ఇవాళ పోతానే. అన్ని నీళ్ళ సగం నీళ్ళు కూడా కాదు, సగం ఏంది 10% కూడా కాదు. అంతా మీ వల్లే, మమ్మల్ని ఎందుకు బద్నాం చేస్తారు అనేది సర్కార్ వారి ఆవేదన.
బీఆర్ఎస్ జమానాలో కట్టిన నాణ్యత లేని ఇరిగేషన్ ప్రాజెక్టులు, తర్వాత వచ్చిన పగుళ్లు, వాటితో ఏర్పడబోయే ప్రమాదాలు అంటూ గతాన్ని వర్తమానంతో కలిపి చూస్తోంది రేవంత్ సర్కార్. అన్నారం, సుందిళ్లలో నీళ్లు నిల్వ చేస్తే ముంపు సమస్య తప్పదని, వచ్చే ఏడాది కాళేశ్వరం రిపేర్లు పూర్తి చేసి ఆ తర్వాతే నీటి నిల్వలపై ఆలోచిస్తామని చెప్తోంది ప్రభుత్వం. ఎన్డీఎస్ఏ చెప్పింది నీళ్లు నిలబెడితే కిందనున్న ప్రాంతాలు అన్ని కూడా తెగి కొట్టుకుపోతాయని ఎన్డీఎస్ఏ చెప్పింది. అయినా కూడా నిన్న మొన్న వారు మాట్లాడుతున్నారు. వారు మాట్లాడే తీరు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి. కానీ అప్పటిదాకా ఖరీఫ్ సాగు ఆగాల్సిందేనా? ఉన్న నీళ్లను కూడా వాడుకోలేని మీ దౌర్భాగ్యానికి అన్నదాతలు బలైపోవాలా? ఇది రైతు పక్షపాతిగా బీఆర్ఎస్ వర్షన్. ఏమి జరగదు అని మేము చెప్తున్నాం. తొంకువారు నువ్వు ఏదైతే చెప్తున్నావో, ఎన్డీఎస్ఏ చెప్పింది, వీడు చెప్పిండు, వాడు చెప్పిండు, దయ్యం భూతం చెప్పింది అని భయపెట్టిస్తున్నావో, ఇవి పూర్తిగా అబద్ధాలు. నిన్న మొన్నటి దాకా అప్పుల కొలిమిలో సలసలా కాగిన రాజకీయాన్ని బిగ్ బాస్ షోతో పోల్చింది కమలం పార్టీ. ఇప్పుడు కాళేశ్వరం పేరు చెప్పి రెండు పక్షాలు కొత్త డ్రామాలాడుతున్నాయా అని సందేహిస్తోంది. కానీ ప్రజలకు తెలుసు, ఇద్దరు కలిసి పెద్ద డ్రామేశ్వరం చేస్తా ఉన్నారు వీళ్ళు. ఇది డ్రామేశ్వరం, ఇది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం కాదు. ఈ రెండు పార్టీల ఒక డ్రామేశ్వరం. తెలుగు రాష్ట్రాల్లో రెండు భారీ సాగునీటి ప్రాజెక్టులు, ఏపీలో పోలవరం, తెలంగాణలో కాళేశ్వరం. దశాబ్దాలు గడుస్తున్నా నిర్మాణం పూర్తి కాకపోగా క్రెడిట్ కోసం రాజకీయ రంగు పులుముకుంది పోలవరం ప్రాజెక్ట్. ఇటు కాళేశ్వరం కథ పూర్తిగా డిఫరెంట్. నిర్మాణం పూర్తయినా తర్వాత నీరు గారిపోయి పునరుద్ధరణకు నోచుకోలేదని పొలిటికల్ ఫీట్లు షురూ అవుతున్నాయి. నిర్మాణంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలతో కాళేశ్వరం దర్యాప్తు ఫైళ్లు ఢిల్లీకి చేరిపోయాయి. గల్లీల్లో మాత్రం కాళేశ్వరం నాణ్యతా ప్రమాణాలపై ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటూ పొట్టు తిట్టుకుంటున్నారు. అన్నదాత దగ్గర మార్కుల కోసం తెగ తంటాలు పడుతున్నాయి పార్టీలు. తెలంగాణకు వరప్రదాయిని, కేసీఆర్ సంకల్ప బలంతో చేపట్టిన మహాయజ్ఞం అంటూ కాళేశ్వరం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ఇస్తూ వస్తున్న డెఫినేషన్ ఇది. ఏషియాలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గా ఒక రికార్డు కూడా ఉంది ఈ ప్రాజెక్టుకు. నిర్మాణం జరుగుతున్నన్ని రోజులు కేసీఆర్ కు అపర భగీరథుడు అన్న పేరు కూడా ప్రచారంలో ఉండేది. తెలంగాణ ఇరిగేషన్ చరిత్రలో కాళేశ్వరానికంటూ ఒక స్పెషల్ పేజ్ ఉంది. సముద్ర మట్టానికి 80 మీటర్ల నుంచి 600 మీటర్ల పైకి నీళ్లను ఎత్తిపోయాలి అన్న సంకల్పమే బలమైనది. పైగా 3.5 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేయడం ఇంకో రికార్డ్. మొత్తం ఎక్కడన్నా సరే కరువు ఉన్నా, వర్షం లేకపోయినా, గోదావరిలో ఏ పాయింట్లనైతే నీళ్లుంటాయో అగో పాయింట్ దేవులాడి లెంకులాడి అక్కడ ప్రాజెక్టు కట్టిండు. కాళేశ్వరం అంటే జస్ట్ ఒక బ్యారేజో, ఒక రిజర్వాయరో, ఒక పంప్ హౌజో, ఒక సబ్ స్టేషనో కాదు. 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజ్లు, 19 సబ్ స్టేషన్లు, 203 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1531 కిలోమీటర్ల కాలువలు, మొత్తం కలిపి 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. అంతటి చరిత్ర ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు 2023 అక్టోబర్లో ఓ కళంక పగుళ్లిచ్చి కుంగిపోయింది మేడిగడ్డ బ్యారేజ్. వెంటనే ఎన్నికలొచ్చి ప్రభుత్వం మారిపోవడంతో తెలంగాణలో కాళేశ్వరం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లా తయారైంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ వచ్చి నిర్మాణ లోపాల్ని గుర్తించి దీన్నొక ఇంజనీరింగ్ ఫెయిల్యూర్ గా సర్టిఫై చేశారు. 2023 అక్టోబర్ 21న కుంగింది, కూలింది, పగిలింది. ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడని కేసీఆర్, కనీసం దానిపై విచారణ వేద్దామనేటువంటి ఆలోచన లేని కేసీఆర్ మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేసి వదిలేసిరు తప్ప దానిపైన విచారణ జరిపి ఈరోజు వారం రోజుల్లోపనే చేస్తామంటుండ్రే. ఆ రోజు మీరు ఎందుకు చేయడానికి కోసం మీరు ముందుకు రాలేరని చెప్పంటే దానికి సమాధానం మీద ఏముంది కేటీఆర్ అని అడుగుతా ఉన్నా. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుపాటుపై 1.5 కాలం పాటు లోతుగా దర్యాప్తు చేసింది పీసీ ఘోష్ కమిషన్. సీనియర్ ఇంజనీర్లను, ఉన్నతాధికారులను విచారణ జరిపి అఫిడవిట్లు తీసుకుని క్రాస్ ఎగ్జామినేషన్ చేసి కారణాల్ని తేలుస్తూ రేవంత్ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు. కానీ ఘోష్ కమిషన్ కు అసలు చట్టబద్ధతే లేదని ఆయనిచ్చిన నివేదికను చిత్తు కాగితంతో పోల్చింది బీఆర్ఎస్ పార్టీ. మాజీ సీఎం కేసీఆర్
మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్, మాజీ సీఎస్ ఎస్కే జోషి తెలంగాణ హైకోర్టులో పిటిషన్స్ వేసి లీగల్ ఫైట్ చేశారు కూడా. వీళ్ళందరిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు కూడా చెయ్యడ్డం పెట్టేసింది. కానీ అధికార పరిధికి లోబడే కమిషన్ విచారణ జరిపింది అనేది కాంగ్రెస్ ప్రభుత్వ వాదన. 1,47,000 కోట్ల ఖర్చుతో కట్టే కాళేశ్వరం అస్సలు గిట్టుబాటు కాదని అప్పట్లో కాగ్ రిపోర్టే తేల్చిన విషయాన్ని గుర్తు చేస్తోంది. కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారని, కేసీఆర్ అనవసరంగా జోక్యం చేసుకున్నారని, అందుకే ప్రాజెక్టు నిర్మాణం అడ్డం తిరిగిందని మొదటి నుంచి వాదిస్తూ వస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ ఘోర తప్పిదం వాళ్ళ కక్కుర్తికి తుమ్మడి ఎట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డకి షిఫ్ట్ చేసి తెలంగాణకి శాశ్వతంగా నష్టం చేసింది, అన్యాయం చేసిండ్రు, ద్రోహం చేసిండ్రు. 38,000 కోట్లకి 16 లక్షల కిలోమీటర్లకి ఇప్పటి వరకు పూర్తయిపోయి ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయ్యేది. ఆ ప్రాజెక్టుని మేడిగడ్డకి షిఫ్ట్ చేసి నార్త్ తెలంగాణ రైతులందరికీ, నార్త్ తెలంగాణ ప్రజలందరికీ ద్రోహం చేసింది, అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పి ఖరాఖండిగా నేను చెప్తున్నా. కేసీఆర్ కట్టిండు, దానిలో 2 పిల్లర్లకు ఏదో అయ్యింది అనుకుందాం, నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం, వాజీబే. మరి నీ దగ్గర సుతారోలు లేరా? నీ దగ్గర మేస్త్రీలు లేరా? నువ్వు గుంపు మేస్త్రి అని చెప్పుకుంటావు కదా, శాతనైతే లేదా నీకు అని చెప్పి ఒక సామాన్య రైతు మాట్లాడుతుంటే, ఇవాళ ముఖ్యమంత్రి గారి సో ఏమైందో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్పృహ ఏమైందో, ఇంత అద్భుతమైన ప్రాజెక్టు, జాతికి అంకితం చేసిన ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, దీన్ని బదనాం చేసేందుకు మీకు నోరెట్లొస్తుందో, మీకు ఎట్లా సిగ్గులేదో నాకు అర్థం కావట్లేదు. కాళేశ్వరంతో పని లేకుండా ఈ 2 ఏళ్లు సాగును బాగు చేసినాం, రైతును సుభిక్షంగా ఉంచినాం, అన్నదాతల దగ్గర మళ్లీ డిస్టింక్షన్ మార్కులతో పాస్ అవుతామని ధీమాతో ఉంది కాంగ్రెస్ పార్టీ. 2014కు ముందు కాళేశ్వరం లేని రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన ఇరిగేషన్ ఘనకార్యాలేంటో చెప్పాలంటోంది బీఆర్ఎస్. మేము అధికారులు వచ్చిన తర్వాత మేడిగడ్డ ఏదైతే వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయ అన్నారో, ఒక్క చుక్క కూడా మేడిగడ్డ అన్నారం సుందరి నుంచి ఉపయోగించలేదు. ఉపయోగించకున్నా వాళ్ళ హయాంలో కంటే ఎక్కువ వ్యవసాయ విస్తీర్ణం, ఎక్కువ వరి పంట, భారతదేశంలోనే నెంబర్ 1 ప్రొడక్షన్, ఎక్కువ వరి కొనుగోలు చేసింది మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను ఇది మీకు హైలైట్ చేస్తున్నా. అంటే కొద్దిగానైనా ఏమనుకుంటారో అన్న సోయి ఉండాలా. అంతెందుకయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీ కోదాడకు మీ శ్రీమతి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎన్నడన్నా సూర్యాపేట జిల్లాలో కాకతీయ కాలువల్లో నీళ్ళు వచ్చినాయా? ఎన్నడన్నా ఆ టైలెండ్ గ్రామాలకు నీళ్ళు వచ్చినాయా? కాళేశ్వరం వచ్చేదాకా. కాళేశ్వరం వచ్చినాకనే కదా గోదావరి జలాలు రావి చెరువు ముట్టింది, రావి చెరువులోని గిరిజన భూములను తడిపింది. అందుకే సిగ్గులేని మాటలు మాట్లాడవద్దని మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయ్యిందేదో అయ్యింది, ఇక మీదట జరగాల్సిందేదో అది చూడండి అని ఎంపైరింగ్ కి దిగుతోంది బీజేపీ. కుంగిన బ్యారేజ్ కి రిపేర్లు చేయడం మానేసి రైతుల జీవితాలతో గేమ్స్ ఎందుకు ఆడుతారని మిడిల్ మ్యాన్ గా సుద్దులు చెబుతోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు 3 సార్లు దాన్ని ప్రవేశించిన తర్వాత, దాన్ని ఇన్స్పెక్టర్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఒక నాణ్యత లోపాల గురించి మాట్లాడడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వము దాన్ని రిపేర్ చేయకుండా, దాన్ని మరమ్మతు చేయకుండా ఈ 2 పార్టీలు కూడా ప్రజల ఒక సంబంధించిన జీవితాలతో ఆడుతూ ఉన్నారు, రైతుల ఒక జీవితాలతో ఆడుతూ ఉన్నారు. కన్నెపల్లి లక్ష్మి పంప్ హౌస్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో మొత్తం 21 పంప్ హౌస్లున్న మొదటిది, కీలకమైంది మాత్రం ఇదే. జయశంకర్ జిల్లా మహదేవ్పూర్ పరిధిలోని కన్నెపల్లి దగ్గర నిర్మించారు. గోదావరి జలాలను ఎత్తిపోసి తెలంగాణలోని 7 జిల్లాల వ్యవసాయ భవిష్యత్తును తేల్చే సత్తా ఉంది. కానీ ఈ పంప్ హౌస్ పునాదుల మీదే ప్రభుత్వానికి అనుమానాలు. కానీ ఫికర్ పడద్దు, థింక్ పాజిటివ్ అంటోంది విపక్షం. కావాలంటే పూచీకత్తు కూడా ఇస్తానంటోంది. మేడిగడ్డ లక్ష్మీ బరాజ్ నుంచి వచ్చే గోదావరి జలాలను కన్నెపల్లి పంప్ హౌస్ కివ్వడం మొదటి దశ. దిగువ నుండే అన్నారం, సరస్వతి బరాజ్కు, అక్కడి నుంచి సుందిళ్ల, పార్వతీ బరాజ్కు నీళ్లు లిఫ్ట్ అవుతాయి. రోజుకు గరిష్టంగా 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా కన్నెపల్లి పంప్ హౌస్ ఉంది. కానీ ఒక్క చుక్క గోదావరి నీళ్లను కూడా ఈ పంప్ హౌస్ కు బదిలే ప్రసక్తే లేదంటోంది ప్రభుత్వం.
కన్నెపల్లి పంప్ హౌస్ ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి అన్నారం బ్యారేజ్కి అక్కడి నుంచి సుందిల్ల బ్యారేజ్కి నీళ్లు పంపడం అది టెక్నికలీ సాధ్యం కాదు. ఆ గేట్స్ దించే పరిస్థితి లేదు. ఆ ప్రాణహితలో నీళ్లు సరిగ్గా ఉపయోగించుకోవడానికి మీరు సరిగ్గా కట్టుంటే ఈ పరిస్థితి రాకపోయేది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునాదుల్లో సాంకేతిక లోపాలున్నాయి. వాటి రిపేర్లు పూర్తయ్యేదాకా పంప్ హౌస్ల జోలికెళ్లడమే ప్రమాదకరమని తేల్చేసింది ప్రభుత్వం. కానీ పరిష్కారం ఉంది. అది కూడా చాలా సింపుల్. ఏ బరాజ్కి ఇబ్బంది లేకుండా నీళ్లు తీసుకెళ్లొచ్చు అని ఫార్ములా కూడా చెబుతున్నారు కేటీఆర్. 1,00,000 క్యూసెక్కులు మీ కళ్ళ ముందు నుంచే పోతా ఉన్నాయి. ఇవాళ సింపుల్, ఇక్కడ ఏం లేదు. కన్నెపల్లిలో పంప్ లాంచ్ చేస్తే 13.5 కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా అక్కడ అన్నారం చేరుతాయి. ఆడికెళ్ళి వెంటనే మరి సింపుల్గా మీరు 93 మీటర్ల నుంచి ఇక్కడ లిఫ్టింగ్ చేయొచ్చు. 97 మీటర్ల మీద ఇప్పుడు పార్కం ఉన్నది. 93 మీటర్ల కాడనే లిఫ్టింగ్ చేయొచ్చు. తెలిసి రిస్క్ లోకి దిగడం ఎందుకు అని ప్రభుత్వం, అసలు రిస్కే లేదు అని విపక్షం అటు ఇటు తెగేదాకా లాగుతున్నాయి. సూపర్ ఎల్ నీనోతో వానలే పడవంటున్నారు. వర్షాభావం తప్పదని భయపెడుతున్నారు. ఇటువంటప్పుడు ఉన్న నీళ్లను, వృధాగా సముద్రంలోకి పోయే నీళ్లను కూడా వాడుకోకపోతే ఎలా అని నిగ్గదీస్తోంది బీఆర్ఎస్. కన్నేపల్లి విషయంలో థింక్ పాజిటివ్ అనేది బీఆర్ఎస్ పాలసీ. వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చెయ్యండి. వచ్చే వర్షాభావ పరిస్థితులు ఏదైతుందో, కరువు పరిస్థితులు ఏదైతుందో దాని నుంచి తెలంగాణ ప్రజలను రక్షించండి. లేదు అనంటే నువ్వు చెప్తుంది, ఉత్తమం చెప్తుంది నిజమైతే ఏదో ప్రాజెక్టు ఏదో కొట్టుకుపోతుంది, ఏదో అవుతుంది అని దాన్ని మేము బాధ్యత వహిస్తాం. బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. ప్రభుత్వానికి ఏం రాసియాలనో రాసిస్తాడు కేసీఆర్, మీకు అండర్టేకింగ్ రాసిస్తాడు. ఏ చిన్న బ్యారేజ్కి ప్రమాదం జరిగినా ఇవాళ పంపులు ఆన్ చేస్తే దానికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. కేసీఆర్ బాధ్యుడవుతాడు, కేటీఆర్ బాధ్యుడవుతాడు. డ్యామ్ సేఫ్టీ అధికారుల హెచ్చరికలు పాటించడమా, కేటీఆర్ ఉచిత సలహాలు స్వీకరించడమా? ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు అని రైతాంగానికి భరోసానిస్తోంది ప్రభుత్వం. కొత్త ప్రభుత్వం వచ్చి 30 నెలలు దాటింది. కాళేశ్వరానికి రిపేర్లు చేసే తీరిక లేకపోయిందా అనే ప్రశ్నలకు కూడా ఆన్సర్ ఇస్తోంది ప్రభుత్వం. 20 సంవత్సరాల నుంచి కాలాపన చేసుకొని వచ్చారు. కేసీఆర్ గారు 4 సంవత్సరాల్లో ఈ మెటీరియల్ కట్టిండు. నేను ఒకటి ఇటుమవుతున్నా, 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు కూడా నువ్వు రిపేర్ చేయలేవా? 4 సంవత్సరాలు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాం కదా. మా టార్గెట్ మేరకు వచ్చే వానాకాలం అంటే అప్రాక్సిమేట్లీ జూలై ఆగస్ట్ 2027 వరకు ఆ 3 బ్యారేజెస్ యొక్క టెస్టింగ్, రిపేరు, రిహాబిలిటేషన్ పూర్తయి ఉపయోగించే పరిస్థితి తీసుకురావడానికి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కన్నెపల్లి చూడ్డానికి కేటీఆర్ కి పర్మిషన్ ఇవ్వడమే ఎక్కువ అని ప్రభుత్వం అంటే, పంప్ హౌస్ లో మీరు ఆన్ చేస్తారా, మమ్మల్ని ఆన్ చేయమంటారా అని రివర్స్ లో వార్నింగ్ వస్తోంది. ఇప్పుడు కావాల్సింది విమర్శలు కాదు, పరిష్కారం. కొట్లాడ్డం ఆపి ఆ పని చూడండి అనేది కమలం పార్టీ థర్డ్ అంపైరింగ్. ఇంత లొల్లెందుకు? కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిన పెద్ద మనిషే పంచాయతీకొస్తే పోలా? ఇది రేవంత్ సర్కార్ ఇచ్చిన ఫినిషింగ్ టచ్. 8వ ఇంత నా కాళేశ్వరం అని చెప్పిన పెద్ద మనిషి అసెంబ్లీకి రావాలి, కాళేశ్వరం ఎలా కట్టావో చెప్పాలి. నీళ్లు, నిధులు, నియామకాలు. నిధులు, నియామకాల కంటే నీళ్ల సబ్జెక్టే తెలంగాణ పొలిటికల్ సిలబస్లో మ్యాండేటరీ అవుతోంది. దానికి తోడు పగుళ్ళిచ్చిన బరాజ్లతో కాళేశ్వరం పొలిటికల్లీ హాట్స్పాట్గా మారుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి, కారు పార్టీకి మధ్య కన్నెపల్లి దగ్గర పడింది చిక్కుముడి. ఎలా, ఎప్పుడు వీడుతుందో చూడాలి మరి. ఇది వాటి బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి TV9.